హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం బేగం బజార్కి షాపింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. బేగం బజార్కి ఎంటర్ అవుతూనే బాలాజీ టిఫిన్స్ కనిపించింది. ఫేమస్ అని మా పెద్దమ్మ చెప్పింది, మా అన్నయ్య చెప్పారు. ఇంతమంది చెప్తే తినకుండా ఎలా ఉంటామో. ఎలాగో షాపింగ్ కోసం చాలా ఓపిక కావాలి కాబట్టి పనిలో పని తినేసేసామన్నమాట. దోశలు ఎంత బాగున్నాయో, పిజ్జా దోశ టైప్ వేస్తారు, చాలా బాగున్నాయి దోశలు అయితే. అందరం షేర్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా తినేసేసి ఇంకా షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. ఆలోచిస్తున్నాము అసలు ఎటు నుంచి స్టార్ట్ చేయాలి అనేసి. అసలు షాప్స్ అయితే చిన్నగా అసలు స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తున్నారో, ఏ షాప్కి వెళ్ళాలో అర్థం కాదు. బట్ మా అన్నది చెప్పారనమాట, అజీజ్ ప్లాజా అని ఉంటుంది అని, గిఫ్ట్స్ చాలా బాగుంటాయని. ఆ పర్పసే అది. మేము చాలా కొనాలనుకున్నాము, సో డైరెక్ట్గా అజీజ్ ప్లాజాకి వెళ్ళిపోతున్నాము. షాప్స్లో అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయంటే అసలు చాలా నచ్చినాయి. ప్రతిదీ కొనాలనిపిస్తుంది, బట్ పగిలిపోతాయి అన్నంత డెలికేట్గా ఉంటాయి. ఇవైతే చాలా నచ్చాయి నాకు, బట్ మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం అన్నమాట. బట్ చూడండి ఎంత బాగున్నాయి అనేసి. దారిలో మాకు ఒక చిన్న బండి పైన ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కనిపించాయి. చిన్నగా చాలా క్యూట్ ఉన్నాయి. జస్ట్ 25 రూపీసే చెప్పారు. మేము కూడా తీసేసుకున్నాము. అండ్ దారిలో వెళ్తుంటే మాకు ఒక మసాలా సోడా బండి కనిపించింది అనమాట. మేము ఇంకా సోడా తాగేద్దాము అని చెప్పి ఆగి సోడా తాగేసాము. సో మాకు కొంచెం బూస్టింగ్గా అనిపించింది. సో ఇంకొంచెం ఎక్కువ షాపింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి బేగం బజార్ అంటుంది, షాపింగ్ అంటుంది అంటున్నారు, బట్ ఐటమ్స్ ఏం చూపించట్లేదు అని అనుకోవద్దు. అప్కమింగ్ వీడియోస్లో అన్నీ చూపిస్తాను మీకోసం అనేసి. ఈవినింగ్ అయిపోయింది. మాకేమో ఒక షాప్లో వాడు ఫోన్పేలో చేయట్లేదు, గూగుల్ పేలో చేయట్లేదు, ఏ పేలో చేయట్లేదు. సో మేము ఏటీఎం కోసం చాలా సెర్చ్ చేసాము. సెర్చ్ చేసి దొరికింది. ఈ గ్యాప్లో వేడి బోండాలు కూడా కనిపించాయి. సో అవి కూడా తినేసాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము బ్యాంగిల్ షాపింగ్ అనేసి. చార్మినార్ దగ్గరే కాబట్టి బేగం బజార్కి, సో ఆటో ఎక్కేసి చార్మినార్కి కూడా రీచ్ అయిపోయామన్నమాట. దూరం నుంచి చార్మినార్ చూస్తే ఎప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది. లైటింగ్ కూడా చాలా బాగుంది. సో షాపింగ్ ముఖ్యం కదా, సో అన్ని షాప్స్ చూస్తున్నాం. క్రౌడ్ అయితే చాలా ఉంది వీకెండ్ అయ్యేసరికి. సో వెళ్తున్నాం, ఏమైనా షాప్ దొరుకుతుందా కొంచెం తక్కువ మంది ఉండేలాగా అనేసి. సో వచ్చేసాము బ్యాంగిల్ షాపింగ్కి. ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అసలు ఎంత కన్ఫ్యూజన్గా ఉందో. చార్మినార్ దగ్గర బ్యాంగిల్ షాపింగ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తారు, మనం చూసి తీసుకోవాలన్నమాట. డజన్స్ కౌంట్ అలాగా. ఇక్కడ మా అక్క ఫోటోషూట్ జరుగుతుంది. చార్మినార్ దాకా వచ్చి ఫొటోస్ తీసుకోకపోతే ఎలాగా. అదన్నమాట మన బేగం బజార్ అండ్ చార్మినార్లో బ్యాంగిల్ షాపింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.